హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. మా ఊరని చెప్పడం కాదు కానీ కొన్ని చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి. మా ఊరు చాలా బాగుంటుంది. ముందుగా ఊర్లోకి వెళ్ళగానే మా ముత్యాలమ్మ అమ్మవారి గుడి, ఆ తర్వాత మా స్కూల్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో ఎంత బాగుందో. ఇప్పుడు కొత్తగా పెయింట్ వేశారు మా గుడికి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ గుడి నిర్మాణం ఊరివారు ఇంకా దాతలు అందరు కలిసి కట్టించారు. ప్రతిరోజు ఇక్కడ నిత్య దీపారాధన జరుగుతుంది. గుడి కట్టిన దగ్గర నుండి ప్రతిరోజు పూజారి గారు వచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఏం టెంపుల్ అనుకుంటున్నారా? ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చూడండి ఎంత బాగా కట్టించారో. ఊరు వారందరూ దగ్గరుండి ఎంతో చక్కగా నిర్మించారు. ఆంజనేయ స్వామి గుడి కాబట్టి చుట్టూ శ్రీరామ అని రాయించారు. ఈ గుడిలో మొక్కలు నాటడానికైనా లేదా పండుగలప్పుడు లైటింగ్స్కైనా అందరూ కలిసి పనిచేసుకుంటాం. అన్నట్లు మా ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభం ఒక్కటే చెట్టు కర్ర అనమాట. మా ఊరి వారు అందరూ అడవికి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని మరీ తీసుకొచ్చిన చెట్టు. ఎంత చక్కగా చెక్కించారో మా వాళ్ళందరూ దగ్గరుండి. గుడిలో మారేడు చెట్టు, తులసి చెట్టు, ఇంకా డిఫరెంట్ పూల చెట్లు అయితే అన్నీ వేశారు. ఈ గుడిలో శ్రీరామనవమి, వినాయక చవితి పూజలు ఊరు వారందరూ కలిసి కన్నుల పండుగగా జరుపుకుంటారు. కార్తీక మాసం పూజలు జరుగుతాయి. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఊరువారు కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఇక్కడ తులసి చెట్టు, శివయ్యకు ఇష్టమైన మారేడు చెట్టు కూడా ఉంది. అయ్యప్ప స్వామి పూజలు జరుగుతాయి. అలాగే శాంతి పూజలు, నామకరణం, అన్నప్రసన్నలు కూడా ఇక్కడ బయట వారు కూడా వచ్చి జరిపించుకుంటారు. చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగుంటారో లోపల. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఈ గుడి దగ్గర నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మా ఊరి బొడ్రాయి ఉంటుంది. ఇక్కడ ప్రతి పండక్కి, ఫంక్షన్స్కి పూజలు జరుగుతాయి. బోనాలకి, బతుకమ్మకు కూడా. అక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళితే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పంప్ హౌస్ కూడా మా ఊర్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకా చూడదగిన ఒక అందమైన ప్రదేశం అంటే మా చెరువు. గుండం ఇక్కడ 2 ఉంటాయి. కాకతీయుల కాలం నాటివి. ఇక్కడ గుట్ట మీద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మా ఊర్లో నుంచి చెరువుకు వెళ్ళాలంటే ఫస్ట్ భీముని గుండం తగులుతుంది, ఆ తర్వాత చెరువు. ఈసారి మా ఈ చెరువులో రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్కు వేదికగా కూడా అయింది. అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారులు ఎలమంచి కిరణ్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ సాగింది.